సార్. ఈ రోజు రాష్ట్రానికి అనేకమైన పరిశ్రమలు తీసుకొస్తున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం, గ్రౌండింగ్ చేస్తున్నాం. ఈ రోజు మంచి మంచి కంపెనీలు తీసుకొస్తున్నాం. ఆ వచ్చిన కంపెనీల్లో మన రాష్ట్ర యువత దేశ విదేశాలు కాదు వెళ్లాల్సింది, మన రాష్ట్రంలోనే వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళ ముందు మన రాష్ట్రంలోనే సంపాదించాలా, ఇక్కడే బ్రతకాలని ఒక ఆలోచనతోటి మేము ఈ రోజు కంపెనీలు తీసుకొస్తున్నాం, పెట్టుబడులు పట్టుకొస్తున్నాం సార్. ఇక్కడ ఒకటి ఏదైతే ఈ రోజు ఈ కాక్రోచెస్ ఉందో సార్, ఈ సిజేపీ పార్టీ సార్, ఈ రోజు భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు కాక్రోచెస్ పార్టీ గురించి మాడుతుంది కదా. సింపుల్ గా ఒక విషయం చెప్పాలి రాజు గారు, నేను ఈ రోజు ఏ యువత గురించి అయితే కాక్రోచెస్ కింద సంబోధించారో అలాంటి యువతే కార్యకర్తలుగా మారి, కాక్రోచెస్ అయిన యువతే కార్యకర్తలుగా మారి ఈ రోజు అనేకమైన రాజకీయ పార్టీలు నడిపిస్తున్నాయి. ఆ కాక్రోచెస్, ఆ కార్యకర్తలు, ఆ యువత లేకపోతే ఈ రాజకీయ పార్టీలు కూడా లేవు రాజు గారు. సో నేను ఏ రాజకీయ పార్టీకైనా సరే, ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు ఒకప్పుడు చేసిన రాజకీయాలు నేడు నడవవు. ఒకప్పుడు పేపర్లకి, ఒకప్పుడు ఈ రోజు ఒక సంఘటన జరిగితే రేపు తెల్లారి పేపర్ చదివితే కానీ ఆ సంఘటన జరిగిందని తెలిసేది కాదు. ఆ తర్వాత కాలక్రమేణా పెరిగిపోయి మీడియాలో ఎప్పటికప్పుడు చూస్తుండేటం, ఒక గంటకు, ఒక 2 గంటలకు ఒక పలానా దగ్గర అంశం జరిగిందండి. కానీ ఈరోజు సోషల్ మీడియా అంతకు మించి హైబ్రిడ్ టెక్నాలజీగా మారిపోయింది. విత్ ఇన్ సెకండ్స్ లో డేటా మొత్తం బయటకు వస్తుంది. విత్ ఇన్ సెకండ్స్ లో ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో మొత్తం కూడా బయటకు తెలిసిపోతుంది. కాబట్టి యువతకు ఒకసారి ఒళ్ళు మండితే ఎంత పెద్ద రాజకీయ పార్టీ అయినా, ఎంత పెద్ద ప్రేమించే నాయకుడైనా సరే, వాళ్ళు పక్కకు పెట్టడం మొదలు పెడితే దాన్ని ఎవ్వరూ కూడా కాపాడలేరు. కాబట్టి అక్కడ దాకా తెచ్చుకోవద్దని అన్ని రాజకీయ పార్టీలు వేడుకుంటున్నాను. మీరు ఏ ఉద్దేశాలతో రాజకీయ పార్టీలు పెట్టారో, ఏ ఉద్దేశాలతో రాజకీయ పార్టీలో మీరు గెలుపులను కోరి, ఏ ఉద్దేశాలతో మీరు రాజకీయాన్ని చేయాలి, లేకుంటే ఒక ప్రభుత్వం నడిపించాలనుకుంటున్నారో ఆ ఉద్దేశాలతో ముందుకు వెళ్ళండి. ఈ రోజు ఒకళ్ళు మంచి చేస్తే ఒకళ్ళు దాన్ని స్వాగతించండి తప్ప, ఒకళ్ళు మంచి చేస్తే ఒకళ్ళు అడ్డుకాలు వేయకండి. ఎందుకంటే ఇక్కడ ఒకటే రాజుగారు, ఏ రాజకీయ పార్టీ కూడా శాశ్వతం కాదు. శాశ్వతంగా ఏ రాజకీయ పార్టీ కూడా పరిపాలించదు. ప్రజలు ఒకసారి మార్పు కోరుకుంటారు. ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఒక రాజకీయ పార్టీ ఒక అవకాశం ఇద్దామని చూస్తారు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు గత రాజకీయ పార్టీలు ఏదైనా మంచి చేస్తాయనుకోండి, వాటిని మీరు కంటిన్యూషన్ చేయండి. అంతే తప్ప మేము వచ్చిన తర్వాత పడగొడతాం, కూల్ చేస్తాం, తగలబెట్టేస్తామంటే ప్రజలు కూడా తగలబెట్టేస్తారు ఆ పార్టీ. ఓకే సార్, ఓకే, ఓకే. మొహిద్దీన్ గారు ఒక 2 minutes క్లోజ్ చేయండి సార్. ఇప్పుడు సోదరుడు చెప్పారు అంటే అత్త కోడలు కంటానంటే అత్త వద్దంటారు సార్. ఈ రోజు కాక్రోచ్ పార్టీ ఏ సిద్ధాంతం అయితే వచ్చిందో, ఏ సిద్ధాంతాన్ని అయితే ఫాలో అవుతుందో, అసలు మొట్టమొదటిసారిగా సార్ ఈసీ తప్పు చేస్తే, కోట్లాది మంది ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటే వచ్చిన ప్రభుత్వం విత్ ఇన్ 1 year లో అతను చేసిన అవినీతిని బయట పెట్టి ఉరి శిక్ష విధించాలి ఈసీని. అది స్టేట్ కానీ సెంట్రల్ ఈసీ కానీ, అది డిమాండ్ సార్. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు ఈసీ చేతులు పెట్టున్నారు ప్రజలు. ఈ దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్నదంటే ఈసీ అనేది ముఖ్యంగా చెప్పగలుగుతున్నాం సార్. దానికి ఉండే అధికారాలు